దేవుని యందు ప్రియులారా, ఈనాటి శుభవార్తను మనం వింటుంటే కొంచెం ఇబ్బందిగా ఎబ్బెట్టుగా ఉంటుంది. అవునా కదా? ప్రభు అంటున్నారు ఈనాటి శుభవార్తలో, అసలు విన్నారా? మీరు విన్నారా? చదివారా? మీకేం డౌట్లు రాలేదా? ప్రభు అంటున్నారు లూకా శుభవార్త 12వ అధ్యాయము 49వ వచనంలో, నేను భూమి మీద ఏమంటించడానికి వచ్చారంట? నిప్పు అంటించడానికి వచ్చారంట. అది ఎప్పటికీ రగులుకొని ఉండవలసినది అని ప్రభు అండం కొంచెం అర్థం కాకపోతే, ఆయన యొక్క ఉద్దేశము మనం అర్థం చేసుకోకపోతే అది తప్పుగా మనం స్వీకరించే ప్రమాదం ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను భూమి మీద నిప్పు అంటించడానికి వచ్చి ఉన్నాను, అది ఎప్పటికీ రగులుకొనవలసి ఉన్నది అని. 51వ వచనం చూడండి ఒకసారి. లూకా శుభవార్త 12:51వ వచనం, నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని, శాంతిని నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచుచున్నారా? మీరు అనుకుంటున్నారా? లేదు లేదు, విభజనలు కలిగించుటకే వచ్చితినని, విభజనలు కలిగించుటకు వచ్చి ఉన్నాను అని మీతో చెప్పుచు. ఈ మాట కూడా వింటే అదేంటి, యేసు ప్రభు సమాధానకర్త, శాంతికరుడైన రాజు అనుకుంటున్నానే, ఆయన గొడవలు పెట్టడానికి వచ్చాడంట అని అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఓకే, యేసు ప్రభు లోకమునకు శాంతిని కొని వస్తున్నారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ ప్రభువు చెప్పిన మాటలకు వేరే అర్థం ఉంది. ఆ యొక్క సందర్భము, ఆ యొక్క అర్థము మనం గ్రహించాలి. నెవర్ రిమూవ్ టెక్స్ట్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. టెక్స్ట్ కరెక్ట్గా అర్థం కావాలి అంటే కాంటెక్స్ట్ మనకు తెలియాలి. ఓకే, కాంటెక్స్ట్ మనకు తెలియకుండా టెక్స్ట్ మాత్రం అర్థం చేసుకున్న ప్రయత్నం చేస్తే ప్రొటెస్టెంట్ పాస్టర్లా తయారవుతాం. తప్పుడు అర్థాలతో మనం సతమతమయ్యే ప్రమాదం ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి, ఎందుకంటే వాళ్ళ వాక్యం చెప్పారు కదా, ఆ వాక్యమే అంటారు. కానీ అది ఎందుకు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, ఎవరికి చెప్పారు అన్నది అర్థం చేసుకోరు. ఓకే, చెప్పులు వేసుకొని నడవద్దు అన్నాను అనుకో, చెప్పులు వేసుకొని గుడిలో నడవద్దు అని అర్థం. ఫాదర్ గారు చెప్పులు వేసుకోవద్దన్నారు కదా అని వర్షంలోని, వరదలోని, బురదలోని, ముళ్ళల మీద, అగ్ని మీద, ఎండలోని వెళ్ళమని కాదుగా. కాంటెక్స్ట్ ఏంటి? ఇది దేవాలయం కనుక చెప్పులు వేసుకోవద్దమ్మా అన్నా. కాంటెక్స్ట్ పక్కన పెట్టేసి చెప్పులు వేసుకోవద్దన్నారు, చెప్పులు వేసుకోవద్దన్నారు, చెప్పులు వేసుకోవద్దన్నారంటే దాని అర్థం పూర్తిగా మారిపోతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ వాక్యాలను అర్థం చేసుకుంటూ యువతి యువకులకు ప్రభు ఏం చెప్తున్నారో చూద్దాం. నేను ఎప్పుడు చెప్తుంటాను, చాలాసార్లు చెప్తుంటాను, ఇన్ ద క్యాథలిక్ చర్చ్ ద హోలీ స్పిరిట్ ఈస్ అబండెంట్లీ ప్రెసెంట్. కథోలిక శ్రీ సభలో పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా, మెండుగా, సంపూర్తిగా ఆయన వాసమై ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు మన సందర్భం, ఆ రోజు వాక్యం కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈరోజు మన సందర్భం యువత ఆదివారం. ఈనాటి వాక్యం కరెక్ట్గా యువతి యువకుల కొరకే, కరెక్ట్గా యువతి యువకుల కొరకే. అందుకే అంటున్నాము దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు కథోలిక శ్రీ సభలో నిండుగా ఉంటూ ఉన్నాడు అని. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆ దివ్య సందేశం ఏమిటో చక్కగా ఒక్కొక్కటి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా ఒక వాక్యం, లూకా శుభవార్త 12వ అధ్యాయము 49వ వచనాన్ని చక్కగా మనం ధ్యానం చేసుకుందాం. చదవండి అందరూ, నా తర్వాత చెప్పండి మీరు అందరూ. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. దేవుని యందు ప్రియులారా, నిప్పు అంటించడానికి వచ్చానని ప్రభు అంటున్నారు కదా, దాని అర్థం ఏమిటి? నిప్పు
లేదా అగ్ని బైబిల్ గ్రంథంలో దేనిని సూచిస్తుంది? నిప్పు అనగా పరిశుద్ధత, నిప్పు అనగా పవిత్రత, నిప్పు అనగా నిర్మలమైన జీవితం, నిర్మలత్వం. దేవుని యందు ప్రియులారా, బైబిల్ భాషల్లోకి వెళ్ళే ముందు మన సొంత భాషల్లో అర్థం చేసుకుందాం. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరైనా ఇద్దరు పేర్లు చెప్తారా? ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఒక ఫ్రెండ్ మరొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటున్నాడు. చెప్పాను కదా నిన్నో మొన్నో, కానీ ఈ లోకంలో 2 రకాల మగాళ్ళు ఉంటారంట. 2 రకాల మగవాళ్ళు. ఒక రకం వాళ్ళు పెళ్ళి అయ్యిందే అని ఏడ్చేవాళ్ళు, ఇంకో రకం వాళ్ళు పెళ్ళి కాలేదే అని ఏడ్చేవాళ్ళు. కామన్ ఏంటంటే ఏడుపు మాత్రం కామన్, ఓకే, మగాళ్ళకి. మరి ఇక్కడ కొంతమంది పెళ్ళి అయ్యిందని ఏడ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెళ్ళి ఇంకా అవ్వలేదని ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా పెళ్ళి అయ్యింది అని ఏడ్చే ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. అందులో ఒకడు అంటున్నాడు, ఒరేయ్ నా వల్ల కావడం లేదురా. ఏమైంది? ఘోరమైన తప్పు జరిగిపోయిందిరా. అదే ఏమైంది? నా భార్య నేను భరించలేనురా. రే ఏమైంది? నా భార్యకి నేను విడాకులు ఇచ్చేస్తాను అంటే, ఏ నీ భార్య అన్నం సరిగ్గా వండదా? అబ్బా చాలా బాగా వండుతుంది. బట్టలు సరిగ్గా ఉతకదా? అబ్బా చాలా బాగా ఉతుకుతుంది. మరి ప్రేమగా చూడదా? బాగానే చూస్తుంది. మరి ఎందుకు విడాకులు ఇస్తావు? ఏంటి కొంప తీసి మీ ఆవిడికి ఎవరితోనైనా ఇల్లీగల్ అఫైర్, బ్యాడ్ కనెక్షన్స్ ఉన్నాయా? నా భార్య నిప్పు రోయ్ అన్నాడట. నా భార్య నిప్పు, ఆ విషయంలో నా భార్య నిప్పు. వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నా భార్య చాలా మంచిది, నా భార్య పవిత్రమైనది, అదా నా భార్య పరిశుద్ధురాలు అని చెప్పాలి అనుకుంటున్నాడు. దానికి వాడు ఉపయోగించే మాట ఏంటంట? నా భార్య నిప్పు. దేవుని యందు ప్రియులారా, ఇది నిప్పు అంటే నిజంగా నిప్పు అంటే దాన్ని పట్టుకుంటే కాలిపోదు. నిజంగా నిప్పు అయితే పట్టుకుంటే కాలిపోవాలి కదా. నిప్పు అంటే నా భార్య పవిత్రమైనది, నా భార్య మంచిది, పరిశుద్ధమైనది, నిర్మలమైనది, అటువంటి కలంకము లేనిది అని అర్థం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో కూడా నిప్పు అనగా అక్షరాల ఇదే అర్థం ఉంది. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధుడైన దేవుడు ఎలా దర్శనమిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక పొద నడిమి నుండి వెలువడు నిప్పు వంట రూపమున యావే దూత, యెహోవా దూత అతనికి సాక్షాత్కరించెను. తర్వాత వచనంలో, నేను దగ్గరికి వెళ్ళి చూచిదనంటే ప్రభు అంటున్నారు, మోషే మోషే నువ్వు దగ్గరకు రాకు, నీవు నిల్చున్న స్థలం పవిత్ర భూమి. అది నిప్పుతో, అగ్నితో మండుచున్న పొద, అగ్నితో మండుతున్నది. అండ్ యావే అంటున్నారు, ప్రభు అంటున్నారు, ఇది పవిత్రమైన భూమి. పవిత్రత, నిప్పు రెండుని, పవిత్రతను, పరిశుద్ధతను, దేవుని పరిశుద్ధతను నిప్పుతో పోలుస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. పగలు త్రోవచూపు మేఘస్తంభముగా రాత్రి వెలుగునిచ్చు అగ్ని స్తంభముగా ప్రభువు ఇశ్రాయేలీయుల ముందు నడిచెను. దేవుని యందు అగ్ని స్తంభముగా ప్రభువు ఇశ్రాయేలు ముందు నడిచాడు. అగ్ని స్తంభముగా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక వాక్యం చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధ గ్రంథం తెరవాలందరూ కూడా. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. కానీ ఎవడు అతడు సబ్బు వంటివాడు, శుద్ధి చేయు అగ్ని వంటివాడు. దేవుని యందు ప్రియులారా, అతను ఎటువంటి వాడండి? ఎటువంటి వాడు? అతడు అగ్ని వంటి వాడు. ఎవడా అతడు? యేసు ప్రభు, రాబోతున్నటువంటి మెస్సయ్య అగ్ని వంటి వాడు అంటూ
దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 11వ వచనం. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. కానీ నా తర్వాత రానున్న యెహోవా దైవ కుమారుడు మెస్సయ పవిత్రాత్మతోను అగ్నితోను జ్ఞానస్నానం ఇచ్చును. ఇంకా అపోస్తల కార్యములు 2:3లో పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వలె దిగివచ్చాడు అని మనకు అర్థమవుతుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అగ్ని, నిప్పు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధత, పరిశుద్ధాత్మ, నిర్మలత్వము, పవిత్ర జీవితానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు చెప్పండి దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు అంటున్నారు, నేను భూమి మీద నిప్పు అంటించడానికి వచ్చాను. అంటే అర్థం ఏమిటి? పరిశుద్ధ జీవితాలు జీవింప నేర్పించడానికి వచ్చాను. నేను ఈ భూమి మీద పరిశుద్ధత అనే నిప్పును, అగ్నిని తీసుకొని వస్తున్నాను. దేవుని యందు ప్రియులారా, యవనస్తులారా, యవ్వన బిడ్డలారా, ప్రభు ఈరోజు మీ అందరినీ కోరుతుంది అదే. ఏమి కోరుతున్నాడు మీ నుండి? పరిశుద్ధ జీవితాలను ఆయన కోరుతున్నాడు. పరిశుద్ధత అనే అగ్నిని ఆయన తీసుకొని వచ్చాడు. అది ఈ పాటికే రగులుకొని ఉండవలసినది. అగ్ని చూడండి, వైల్డ్ ఫైర్, ఒక్క దగ్గర అంటిస్తే మొత్తం అంటుకుపోతుంది కదా. అలా యేసు ప్రభు తీసుకొచ్చిన పరిశుద్ధత ఆ యొక్క అపోస్తుల తర్వాత శిష్యుల నుంచి ఆది సంఘము నుండి ప్రపంచవ్యాప్తముగా ఈరోజు నీకు నాకు మనందరం కూడా అటువంటి పరిశుద్ధత అనే అగ్నితో ప్రజ్వరిల్లే బిడ్డలుగా మనం జీవించాలి. నీలో అటువంటి అగ్ని ఉందా? నీలో అటువంటి పరిశుద్ధత ఉందా? నీవు పరిశుద్ధ జీవితాలకు ఆశపడుతున్నావా? పరిశుద్ధ జీవితం జీవించాలని తాపత్రయం చెందుతున్నావా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యవన బిడ్డలు ఎప్పుడు కూడా తరచుగా మనకు కనిపిస్తున్నారు. ఈ యొక్క లోక పోకడలను అనుసరించడమే వాళ్ళ యొక్క ధ్యేయం. ఎవరో ఏదో బట్టలు వేసుకుంటే ఆడి బట్టలు వేసుకోవాలి. ఎవడో ఏదో స్టైల్ చేస్తే వాడి స్టైల్ మనం చెయ్యాలి. ఎవడికో దురదేసి ఇక్కడ గోక్కుంటే అక్కడ గోక్కోవాలి. ఒకడు దురద మరొకడికి అంటుకుంటే అది గజ్జి అంటారు. గజ్జి. దేవుని యందు ప్రియులారా, ఒళ్ళు అమ్ముకునే వ్యక్తులను మనం పాటించాలనుకుంటున్నా. దేవాలయానికి దేవుని స్థానంలో ఉండి గురువు పిలిస్తే 1-10 సార్లు ఆలోచిస్తాం. ఊరిలో ఉన్నటువంటి ఆఫ్టర్ ఆల్ ఒక కార్యకర్త, ఎమ్మెల్యే కాదు, పాడు కాదు, ఒక చిన్న కార్యకర్త, వాడొచ్చి రేపు మీటింగ్ ఉంది, కుర్రలందరినీ పోగు చేయి, వెళ్దాం అంటే ఎంత ఆశో. దేవుని యందు ప్రియులారా, సినిమాల విషయంలో ఇంటిలో కటిక పేదరికం ఉన్నా, ఇంటి నిండా అప్పులు ఉన్నా, ఓకే, చాలాసార్లు యవ్వనస్తుని చూస్తుంటాను. ఓకే, ఈ యొక్క ఆఫర్ ట్రే వస్తుంటుంది కదా, ఆఫర్ వచ్చినప్పుడు ఏం పట్టించుకోరు, మనకు సంబంధం లేదు. ఎందుకని? అదే డబ్బులు లేవు, పాపం కదా. మరి వీటి దగ్గర దేవాలయంలో దేవుని సన్నిధికో ఒక పేదవాడికో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వలేని నీవు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనడానికి ఎలా వెళ్ళగలుగుతున్నావయ్యా? ఆలోచించి. అవునా కదా? ఈ దేవుడు అంటున్నాడు, నేను నిప్పును అంటించడానికి వచ్చాను, అగ్నిని తీసుకొని వచ్చాను, అది రగులుకొని ఉండాలి. ఏంటి అగ్ని అంటే? పరిశుద్ధత. మరి నీలో ఆ అగ్ని ఎందుకయ్యా లేదు? నీలో ఎందుకు ఆ అగ్ని లేదు? అటువంటి అగ్ని చేత మనము ప్రజ్వలిల్లాలి.
మరియ మార్గరితమ్మ గారు యేసు ప్రభు మండుచున్న హృదయంతో దర్శనమిచ్చాడు. ప్రభు ఏంటది? మానవాళి కోసం నా హృదయము ప్రేమతో దహించుచున్నదమ్మా. ప్రభు నేను నిన్ను ప్రేమించలేకపోతున్నానే. ప్రభు అంటున్నారు కదా, మీరు చల్లగానైనను లేరు, వెచ్చగానైనా లేరు, నిలువెచ్చగా ఉన్నారు. అదే నా ప్రాబ్లం అంతా. నువ్వు మంచోడువా అంటే మంచోడు కాదు, చెడ్డోడు అంటే చెడ్డోడు కాదు. అది మహాప్రమాదం. అటన్నా ఉండు, ఇటన్నా ఉండు. వెచ్చగానైనా ఉండయ్యా, చల్లగానైనా ఉండు, నిలువెచ్చగా ఉండకు. ఎవడ ఇష్టపడ్డా, ఎవడి బాగా చల్లగా ఉన్న ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, వేడి వేడిగా ఉన్న టీ కాఫీ అంటే ఇష్టం. సగం చల్లారిపోయినటువంటి కారిపోయినట్టు ఐస్ క్రీమ్ ఎవడు తింటాడు? వాటర్ లాగా అయిపోయింది అనుకో, తింటారా? చిచిచి నాకు ఇది వద్దు అంటాడు. వేడి తగ్గిపోయినటువంటి టీ ఇచ్చారు అనుకో, అయ్యా ఇది తాగలేమండి పక్కన పెడతారు. మన బ్రతుకులు ఇలాగే ఉంటున్నాయి. యవనస్తులారా, యవన బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఆయన లోకానికి తెచ్చినటువంటి అగ్ని, పరిశుద్ధత అనే అగ్నితో నువ్వు ప్రజ్వలిల్లాలి, నువ్వు ప్రజ్వలిల్లాలి, రగలాలి. ఈ రోజున జీసస్ యూత్ పిల్లలు మన మధ్య ఉన్నారు. వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ సెలవు రోజుల్లో దేవుని సేవ చేయాలనుకుంటున్నారు. ఎవరో నిన్న మొన్న మన ఏవయ్యా ఎక్కడో ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చామంటే, ఫాదర్ లాంగ్ వీకెండ్, అందుకే ఇంటికి వచ్చేసాను కదా. కరెక్ట్. శుక్రవారం సెలవు పెట్టడంకో, శుక్ర శని ఆది సోమ ఇండిపెండెన్స్ డే 4 రోజులు సెలవులు, లాంగ్ వీకెండ్ కనుక ఇంటికి వచ్చేసాను. అదే లాంగ్ వీకెండ్ ఈ జీసస్ యూత్ పిల్లలకు కూడా ఉంది. వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు ఈ లాంగ్ వీకెండ్? సినిమాలకు వెళ్తున్నారా? స్వలాభాల కోసం వాడుతున్నారా? వీకెండ్ పార్టీలకి వెళ్తున్నారా? ఈ లాంగ్ వీకెండ్ని దేవుని కోసం వాడతాను, దేవుని సేవ కోసం వాడతాను. ఎక్కడికైనా ఏదైనా విచారణకు వెళ్తాము, ఆ విచారణలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేము స్ఫూర్తినిస్తాము. అక్కడ యూత్ వాళ్ళతో మేము ఉంటాము, అక్కడ పిల్లవాళ్ళతో మేము ఆడుకుంటాము, వాళ్ళని సంతోషపెడతాము. వాళ్ళ నవ్వులే మా ఆశీర్వాదం, మా జీవిత లక్ష్యం అని వచ్చుతున్నారు కదండి. ఈ జీసస్ యూత్ ఇలాగ ఉంటుండగా, వై నాట్ యూ అండ్ మీ? మన పిల్లలకి ఒక ఉద్యోగం వస్తే ఇంకంతే అయిపోయింది. నా టైం లేదు. దేవునికి టైం లేదు, దైవ సేవకు టైం లేదు, గుడికి రావడానికి టైం లేదు. నా వల్ల కాదు, నా వల్ల అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇఫ్ యూ ట్రై, నువ్వు ప్రయత్నిస్తే. సరే ఉద్యోగం వచ్చినకి ఇది అవ్వలేదు, ఉద్యోగం లానాల సంగతి ఏంటి? వై కాంట్ యూ స్పెండ్ యువర్ టైం? దేవుని యందు ప్రియులారా, అగ్నితో ప్రభు వస్తుండగా, పరిశుద్ధతతో ప్రభు వస్తుండగా, నీవు నేను మరియ మార్గరితమ్మలాగా ఆ ప్రేమాగ్ని, ఆ దైవ ప్రేమాగ్ని నాకు ఇవ్వండి ప్రభు అంటే, యేసు ప్రభు ఆమె హృదయాన్ని తీసి తన హృదయమును కానించుకొని మరలా అక్కడ పెట్టారంట. ఇక నుంచి నీ హృదయము నా కొరకు, నా ప్రేమ కొరకు ప్రజ్వలిల్లుతుందమ్మా. ఆ క్షణము నుంచి యేసు ప్రభు అంటే మరింత ప్రేమ. ఈ ప్రేమ గురించి మీకు ఎవరో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదుగా, మీరే మాకు పాఠాలు చెప్తారు. ప్రేమ అంటే ఏంటో, ప్రేమలో పడిన పరిస్థితి ఏంటో. 24 గంటలు ఫోన్, ఎప్పుడు ఫోన్ చేస్తారా, ఎప్పుడు మెసేజ్ పంపిద్దామా కదా. అక్కడి నుంచి నువ్వు నేర్చుకో. ఏ విధంగా అయితే నువ్వు ప్రేమించిన ఒక అబ్బాయి, నువ్వు ప్రేమించిన ఒక అమ్మాయి కోసం నువ్వు ఎలా తప్పించిపోతున్నావో, అదే విధముగా నిన్ను ప్రేమించిన యేసు ప్రభు నీ కొరకు తప్పించిపోతున్నాడు. నీ స్వంత అనుభవాల నుంచి దేవుని ప్రేమను అర్థం చేసుకునే అదృష్టం దేవుడు ఇస్తున్నాడు. నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు, నువ్వు ఒక అబ్బాయిని ఇష్టపడ్డావు. ఆ అమ్మాయి ఫోన్ చేయాలని, ఆ అమ్మాయి మాట్లాడాలని, ఆ అమ్మాయి దగ్గరికి రావాలని, లేదా నువ్వు దగ్గరికి వెళ్ళడానికితే ఆ అమ్మాయి ఒప్పుకోవాలని నువ్వెంత ఆశపడుతున్నావో, నిన్ను ప్రేమించిన యేసు ప్రభు నీ నుండి అదే కోరుకుంటున్నాడు. నువ్వు ఆయనతో మాట్లాడాలని, నువ్వు ప్రార్థన చేయాలని, నువ్వు ఆయన సన్నిధికి రావాలని, పోనీ ఆయన నీ దగ్గరికి వస్తానంటే నువ్వు అనుమతించాలని.
దేవుని యందు ప్రియులారా, నీ సొంత అనుభవాల నుంచి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. విను, ప్రభు సందేశాన్ని విను. ఆయన నీ నుండి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నీవు పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నావా? ఇది నేను లోకంలో నిప్పు అంటించడానికి వచ్చానంటే అర్థం. ఇందులోనే మరి ఒక అర్థం ఉంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. నిప్పు అంటే ఆసక్తి, ఒకటి పరిశుద్ధత, రెండు ఆసక్తి, కోరిక, తీవ్రమైన ఆశకు గుర్తుగా ఉంది. డీప్ లాంగింగ్, స్టర్న్ డిజైర్, ఆ దేవుని కొరకు దేవుని యందు ప్రియులారా. మరలా బైబిల్ భాష నేర్చుకునే ముందు మన భాషలో అర్థం చేసుకుందాం. ఒక పిల్లవాడు చక్కగా ఆడుతున్నాడు, ఒక పిల్లవాడు చక్కగా పాటలు పాడుతున్నాడు, ఒక పిల్లవాడు చక్కగా చదువుతూ ప్రతి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు, ఒక పిల్లవాడు ప్రతి విషయంలో ఆసక్తిని చూపుతున్నాడు. పెద్దవాళ్ళగా మనం ఏమంటాం తెలుసా? రేయ్, నీలో ఫైర్ ఉందిరా అంటామా? నీలో ఫైర్ ఉంది, నీలో ఫైర్ నాకు నచ్చింది, ఇలాగే ఇదే ఫైర్ నీలో ఉంటే నువ్వు కంటిన్యూ చేస్తే నువ్వు చాలా గొప్పవాడు అవుతావు అంటారు. ఏముంది? నిజంగా ఫైర్ ఉందా? నిజంగా ఫైర్ ఉందా? ఫైర్ ఉంది అంటే నీలో ఆసక్తి ఉంది, నీలో కోరిక ఉంది, నీలో ఏదైనా సాధించాలి, బాగా ఆడాలని, బాగా చదవాలని, బాగా పాడాలని, బాగా డ్యాన్స్ వేయాలని నీలో చురుకుదనం ఉందే, నీలో కోరిక ఉందే అని నీలో ఫైర్ ఉంది అంటాం. దేవుని యందు ప్రియులారా, చంటి పిల్లవాడు ఆడుకోవడానికి చూపించే ఆసక్తి దేవుణ్ణి ప్రేమించడానికి నీవు నేను చూపించాలి. అది అంటున్నారు ప్రభు, నేను లోకమునకు నిప్పు అంటించడానికి వచ్చాను అంటే ఈ నిప్పు అంటించగా నువ్వు మంచి చెయ్యాలి, దేవుణ్ణి ప్రేమించాలి, పరిశుద్ధంగా ఉండాలి, పాపాన్ని జయించాలి, పాపములో పడిపోకూడదు అన్న కోరికతో నీవు జీవించాలి అన్నది దీని అర్థం. దేవుని యందు ప్రియులారా, విద్యార్థి బాగా చదువుకోవడానికి చూపించే ఆసక్తి పరిశుద్ధ జీవితం జీవించడం పట్ల నీవు నేను ప్రదర్శించాలి. యవనస్తులు ప్రేమించిన వ్యక్తిని పొందుకోవడానికి చూపించే ఆసక్తి ప్రేమామయుని ప్రేమను పొందడానికి నీవు నేను చూపించాలి. వ్యాపారస్తులు లాభాలు సంపాదించడానికి చూపించే ఆసక్తి నీవు నేను దేవుని యొక్క వారసు భూమిగా, దేవుని యొక్క వారసులుగా మారడానికి చూపించాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీకు ఆ కోరిక ఉందా? స్ట్రాంగ్ డిజైర్, స్ట్రాంగ్ డిజర్న్, స్టర్న్ డిజైర్, దేవుణ్ణి ప్రేమించాలి అని. ఈ రోజున ఈ యొక్క యువత సదస్సులో ఒక జీవితాన్ని మన ముందు ఉంచుతున్నారు. దేవుని యందు ప్రియులారా, ఆ జీవితాన్ని, ఒక పునీతుల యొక్క జీవితాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటూ ఉన్నాను. ఒక వ్యక్తి కైరా బడోనా అనే అమ్మాయి, కైరా బడోనా అనే అమ్మాయి ఎప్పుడు పుట్టిందో తెలుసా? మన కాలంలోనే. ఆ అమ్మాయి ఇంకా మనలో చాలామంది కన్నా చిన్నపిల్ల. 1971 సంవత్సరంలో పుట్టింది. 1971 సంవత్సరము అక్టోబర్ 29న ఆమె పుట్టింది. ఎప్పుడు చనిపోయిందో తెలుసా? 1990 సంవత్సరంలో చనిపోయింది. 1971, 90. ఎన్ని సంవత్సరాలు బ్రతికింది? ఎన్ని సంవత్సరాలు? హార్డ్లీ 18 లేదా 19 సంవత్సరాలు అంతే. అక్టోబర్ అంటే 6 నెలల కిందే కదా. కనుక మహా అయితే 18 సంవత్సరాలు మాత్రమే ఆమె జీవించింది ఈ లోకంలో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ కథోలిక శ్రీ సభ ఆమెను ఇప్పటికే ధన్యురాలుగా గుర్తించారు, పవిత్రురాలుగా గుర్తించారు. ఇక పునీత పట్టానికి సిద్ధపడుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈమె తల్లిదండ్రులకు పిల్లలు లేరంట. 10 సంవత్సరాలు ప్రార్థించగా ఈ పిల్ల పుట్టింది. తల్లిదండ్రులు అంటున్నారు, అక్కడ చక్కగా వాక్యం రాయబడి ఉంది ఆమె జీవితంలో. దే సెడ్, వాళ్ళు అన్నారంట,
దిస్ బేబీ బిలాంగ్స్ టు గాడ్ మోర్ దాన్ షీ బిలాంగ్స్ టు అస్. చాలా చక్కనైన మాట. ఈ బిడ్డ మాకు చెందిన దానికంటే ఎక్కువగా దేవునికే చెందుతుంది. వాళ్ళ యొక్క మాట చూడండి. ఇది తల్లిదండ్రులు ఇక్కడ గుర్తించాలి. తల్లిదండ్రులు ఒరే నువ్వు అలసిపోయావురా గుడికి వెళ్ళకరా అని చెప్పే తల్లిని తండ్రిని ఈ లోకంలో చూస్తున్నాం. చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు గుడికి రాకపోయినా చీమ కుట్టినట్టు కూడా పట్టించేకోరు. లీవ్ ఇట్, రాకపోతే రాకపోయి పోన్లే, ఇలా జీవించే తల్లిదండ్రులను చూస్తున్నాం. ఈ తల్లిదండ్రులు అంటున్నారు, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బిడ్డ, ఈ పుట్టిన బిడ్డ మాకు చెందడం కంటే దేవునికే ఎక్కువగా చెందుతుంది. ఇది మీరు తెలుసుకోవాలి తల్లిదండ్రులారా. అవర్ చిల్డ్రన్ బిలాంగ్ టు అస్ బట్ మోర్ దెన్ అస్ దే బిలాంగ్ టు గాడ్. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఒక పిల్లని తల్లిదండ్రులు పెద్ద పెద్ద స్కూల్స్లో పెద్ద పెద్ద ట్రైనింగ్లు, సాఫ్ట్ స్కిల్స్, డ్యాన్స్ పోటీలు, సింగింగ్లకి తల్లిదండ్రులు కష్టపడి తీసుకెళ్తారు. క్యాటగిజం క్లాస్కి తీసుకురమ్మంటే టైం లేదు, ఖాళీ లేదు, కుదరడం లేదు, అవకాశం లేదు. అటువంటి తల్లిదండ్రులను ప్రభు శిక్షింపడా? బికాస్ యు ఆర్ స్టీలింగ్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని బిడ్డలను నువ్వు దొంగలిస్తున్నావు. దేవుని యందు ప్రియులారా, డోంట్ స్టీల్ గాడ్స్ చిల్డ్రన్. డాడీ నేను ఈరోజు క్యాటగిజం క్లాస్కి వెళ్ళను. సర్లే అమ్మా. అది ప్రేమ? ప్రేమ కాదు. ఆ పాపను నాశనం చేస్తున్నావు. ఇంట్లో తాతయ్య అమ్మమ్మలు నాన్నమ్మలు ఉంటారు, వాళ్ళు చెప్తారు, అమ్మా వెళ్ళి పాప సంగీతం చెయ్యమ్మా. తల్లిదండ్రులు కోపం వచ్చేద్ది. పిల్లల బ్రతుకు ఆత్మరక్షణ కోసం పాటుపడాలి. ఈ తల్లిదండ్రులకి 10 సంవత్సరాల తర్వాత పిల్లలు పుడితే వాళ్ళు పలికిన మాట, ఈ బిడ్డ మాకంటే ఎక్కువగా దేవునికి చెందుతుంది అని. ఓకే, అలాగా ఆమె యొక్క బాల్యం ప్రారంభమైంది 1971 సంవత్సరం నుంచి. ఆమె జీవితంలో కొన్ని సంఘటనలు మీతో పంచుకుంటున్నాను దేవుని యందు ప్రియులారా. ఒక రోజున ఆమెకు 6 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలు? హలో, ఎన్ని సంవత్సరాలు? 6 years అంతే. సరదాగా అమ్మ అన్నదంట, అమ్మ వచ్చి ఈ గిన్నెలు డైనింగ్ టేబుల్ క్లియర్ చేయి, గిన్నెలు కడగ సహాయం చేస్తావా అని అన్నదంట. నో నేను రాను అన్నది. అందరిలాగే మనలాగే. కానీ గదిలోనికి వెళ్ళిన తర్వాత ఆలోచించిందంట, మమ్మీ పని చేయడానికి పిలిచింది, నేను రానన్నాను కదా, తప్పు కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళి, మమ్మీ యాప్రాన్ అంటే గిన్నెలు కడిగినప్పుడు కట్టుకుంటారు కదా, అది కట్టు, నేను కూడా గిన్నెలు కడుగుతా, నేను కూడా ఇల్లు శుభ్రం చేస్తా, నేను కూడా డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తా. ఆ చిన్న వయసులో తనలో జరుగుతున్నటువంటి అంతర్మదనం, తనలో జరుగుతున్న అంతర్మదనం. ఒకడు వెళ్ళొద్దు అన్నాడు. దేవుని ఆత్మ, అమ్మ పిలిచిందిగా వెళ్ళొచ్చుగా, ఎవరు మాట విన్నది? ఆ 6 సంవత్సరాల వయసులో దేవుని యందు ప్రేమ, దేవుని మాట వింటాను అనుకొని వెళ్ళిందంట. చిన్నదే, చిన్న చిన్న విషయములు యందు శ్రద్ధ వహించు వానికి గొప్ప గొప్ప విషయములు అప్పచెప్పబడతాయని ప్రభు చెప్పారు. మరొక కొన్ని రోజులకి ఎవరో పేద పిల్లవాడు ఉంటే వాళ్ళకి బొమ్మలు ఇద్దామా అన్నారట. మళ్ళీ ఈ పిల్ల, నేను ఇవ్వను, అందరిలాగే నా బొమ్మలు ఇవ్వను అని ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు ఆలోచించి తన ఆట వస్తువులన్నీ కూడా మంచివి, కొత్తవి, పాతవి, బాగున్నవి, ఇరిగిపోయినవి వేరు చేసిందంట. అమ్మ అనుకున్నది ఇరిగిపోయి ఇచ్చేస్తుందేమో, పాతవి ఇస్తుందేమో, కొత్త ఉంచుకుంటుందేమో అనుకున్నదంట అమ్మ. అనుకుంటే దేవుని యందు ప్రియులారా, కొత్తవన్నీ తీసుకొని ఆ పేద పిల్లకి ఇచ్చేస్తుందంట. అదేంటి అలాగ ఇచ్చేసావు అంటే, పాతవి ఇవ్వలేం కదా మమ్మీ, ఇస్తే మంచివే ఇవ్వాలి. ఆ వయసులో 9 సంవత్సరాల వయసులో ఆ చిన్న పిల్ల
బడోనా, కైరా లూసీ బడోనా అనే అమ్మాయి చెప్పినటువంటి మాట దేవుని యందు ప్రియులారా, అంతర్మదనం జరుగుతుంది. ఫస్ట్ ఇవ్వను అన్నది, తన స్వార్థం ఆలోచించింది, ఇచ్చి తీరాలి ప్రభు కోసం అని ఇస్తుంది. దేవుని యందు ప్రియులారా, రెండవ సంఘటన. ఓకే, ఇక ఒకరోజు మరొక సంఘటన, ఆ పిల్ల జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. మరొక సంఘటన, ఒకరోజు పక్కింట్లో యాపిల్ చెట్టు ఉంటే వాళ్ళకి చెప్పకుండా యాపిల్ పండు తీసుకొని వచ్చింది, మంచి ఎర్రని యాపిల్. మమ్మీ అడుగుతుందంట, అమ్మా ఎక్కడిది యాపిల్? అక్కడి నుంచి తీసుకొచ్చేసాను. వాళ్ళకి చెప్పావా? వాళ్ళకి చెప్పలే, వాళ్ళని అడగలే, దొంగలించుకొని వచ్చేసాను అన్నదట. అలా చెయ్యకూడదమ్మా, నువ్వు వెళ్ళి సారీ చెప్పు, క్షమించమని అడుగు, మళ్ళీ ఇలా చెయ్యనని చెప్పు, వెళ్ళి చెప్పు అంటే మమ్మీ మాట విని ఇంటికి పక్కింటికి వెళ్ళి తలుపు తట్టి, అక్కడ ఉంది, నేను తీసుకున్నాను, ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని యాపిల్ పండు ఇచ్చేసిందంట. వాళ్ళు కూడా తీసేసుకున్నారు, కోపంతో వెళ్ళిపో అన్నారు. వెళ్ళిపోయింది. ఒక గంట తర్వాత పెద్ద యాపిల్ డబ్బా నిండా బాస్కెట్ ఫుల్ ఆఫ్ యాపిల్స్ తీసుకొని వచ్చి, నీ యొక్క మంచితనానికి, నీ యొక్క మంచి మనసుకు నేను ఇస్తున్నటువంటి కానుక అంటూ ఆ పక్కింటి వాళ్ళు ఆమెను దీవించారంటే దేవుని యందు ప్రియ. ఆమె గొప్ప లెసన్ నేర్చుకుంది. దొంగతనం చేయకూడదు, పక్క వాళ్ళ వస్తువులకు ఆశపడకూడదు, దేవుడు తప్పకుండా దీవిస్తాడు అన్నటువంటి లెసన్ ఆమె నేర్చుకుందంటే దేవుని యందు ప్రియులారా. ఇక 9 సంవత్సరాల వయసులోనే ఫోకలారే అనే మూమెంట్లో ఆమె పాలు పంచుకుంది. ఫోకలారే మూమెంట్ అంటే జీసస్ యూత్ మూమెంట్, లీసన్ ఆఫ్ మేరీ మూమెంట్, విన్సెంట్ డిపాల్ మూమెంట్ లాంటిది. అందులో పాలు పంచుకొని, అందులో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి అంటే, సిలువపై వేలాడుతున్న యేసయ్యను వాళ్ళు ప్రేమిస్తారు. హీ వాజ్ ఎలోన్. సిలువలో వేలాడుతూ అందరూ విడిచి వెళ్ళిపోయారు. ఒక మరియ తల్లి, ఆ యొక్క యోహాను తప్ప ఎవ్వరూ లేరు. అంటే తాను ప్రేమించిన ఆ 12 మంది శిష్యులు వెళ్ళిపోయారు. హీ వాజ్ ఎలోన్, ఒంటరివాడైపోయాడు. కనుక డిస్పైజ్డ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్, వాళ్ళు ఎక్కువగా ఈ ప్రభుని ప్రేమించే మనస్తత్వం కలిగిన వాళ్ళు. అయితే దేవుని యందు ప్రియులారా, ఆ క్షణమే ఆ చిన్న పిల్ల నిర్ణయించుకుందంట, నా జీవితం అంతా ఈ యేసు ప్రభునికి తోడుగా ఉంటాను, ఈ యేసు ప్రభుని ప్రేమిస్తాను, నా జీవితాన్ని ఆయనతోనే పంచుకుంటాను అంటూ ఆమె ఈ యొక్క యేసు ప్రభుని ప్రేమించడం మొదలుపెట్టింది. ఫోకలారే మూమెంట్లో, జీసస్ యూత్ మూమెంట్ లాగా ఆమె అందులో జాయిన్ అయి అందులో ఆమె ప్రార్థించడం అది నేర్చుకుందంటే దేవుని యందు ప్రియులారా. ఇది ఒక 3. 4వ సంఘటన, ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు మన యువతీ యువకులకు వాళ్ళకు ప్రేరణ ఇస్తుందని చెప్తున్నాను. 4వ సంఘటన, 16 సంవత్సరాల వయసులో ఆమె అందరిలాగే పాటలు పాడేది, పాప్ మ్యూజిక్ వినేది, డ్యాన్స్ వేసేది, హ్యాపీగా ఉండేది, షటిల్ ఆడుతూ ఉండేది. 16 సంవత్సరాల వయసులో షటిల్ ఆడుతుంటే భుజాలలో నొప్పి వచ్చిందంట. మొదట్లో ఏదో చిన్న నొప్పి అనుకుని ఆడడం మొదలుపెట్టింది, నొప్పి ఎక్కువైందంట. సరే టెస్ట్ చేయించుకుందాం అని వెళితే దేవుని యందు ప్రియులారా, ఆ టెస్టుల్లో తేలింది ఏంటంటే, ఒక భయంకరమైనటువంటి పెయిన్ఫుల్ బోన్ క్యాన్సర్, ఆస్టియో అనే ఒకనొక జబ్బుతో, ఆస్టియోజెనిక్ సార్కోమా అనే జబ్బు ఆమెకు ఉన్నదని డాక్టర్లు కనుగొన్నారు. చూడండి, పెయిన్ఫుల్ బోన్ క్యాన్సర్. ఈ పెయిన్ఫుల్ బోన్ క్యాన్సర్ అని తెలియగానే మనం ఏం చేస్తాం? గుండెలు బాదుకొని ఏడ్చేస్తామేమో. దెన్ ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఫర్ యూ జీసస్, ఇఫ్ యూ వాంట్ ఇట్ ఐ ఆల్సో వాంట్ ఇట్ టు. యేసయ్యా, ఈ ఆస్టియోజెనిక్ సార్కోమా అనే పెయిన్ఫుల్ బోన్ క్యాన్సర్ నీ కోసం అర్పిస్తున్నాను. నువ్వు ఇది నాకు ఉండాలి అని అనుకుంటే నేను కూడా అది నాకు ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ ఇట్ ఐ ఆల్సో వాంట్ ఇట్. ఏంటి? సిక్నెస్ అంటూ 16 సంవత్సరాల ప్రాయంలో ఆమె ఆ జబ్బును ప్రేమతో స్వీకరించిందంట. మోర్ఫిన్ అనే ఒక డ్రగ్, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇస్తుంటే నాకు ఇంజెక్షన్ వద్దు,
ఇంజెక్షన్ ఇస్తే నొప్పి తెలియదు. నొప్పి తెలియకపోతే నేను నా ప్రభునికి అర్పించలేను నా బాధ. ఆయన సిలువలో వేలాడుతూ బాధపడ్డాడు కదా, నేను కూడా ఈ నొప్పిని అనుభవిస్తూ నా ప్రభునికి కానుకగా అర్పిస్తాను నా శ్రమలు అంటూ షీ రిసీవ్డ్. ఆమె ఆ యొక్క బాధను స్వీకరించి దేవునికి అర్పించిందంట. కీమోథెరపీ చేస్తుంటే వెంట్రుకలు రాలిపోతున్నాయి, గుండె అయిపోతుంది. ఒక్కొక్క వెంట్రుక రాలిపోతుంటే జీసస్ ఒక వెంట్రుక తీసి, జీసస్ దిస్ ఈజ్ ఫర్ యూ, జీసస్ దిస్ ఈజ్ ఫర్ యూ. ఆమె ప్రార్థన. వెంట్రుకలు రాలిపోతుంటే నా అందం పోతుంది, నా గుండె అయిపోతుంది, నేను అందవికారంగా అయిపోతున్నాను అని మనం ఏడుస్తుంటే, విశ్వాసము కలిగినటువంటి ఒక భక్తురాలు, ఒక బాలిక, ఒక చిన్న పిల్ల, ఒక యవ్వనస్తురాలు, దేవుని యందు ప్రియులారా, మన మీసాలు ఎలా ఉన్నాయి, మన గడ్డం ఎలాగుంది, మన మీసం చూసి ఎవరన్నా మన వెనకాతలు వస్తారా? ఎవడు రాడబ్బా. మీసం చూసి ఎవడొస్తాడు? నీ ముఖం. నీ గడ్డం చూసి ఎవడు రాడు? మనసు, మంచితనం, పవిత్రత, వాల్యూస్. మనం అందం కోసం ప్రాకులాడుతుంటే ఆ పాప యవ్వనస్తురాలు తన వెంట్రుకలను దేవునికి అర్పిస్తూ, జీసస్ దిస్ ఈజ్ ఫర్ యూ, జీసస్ దిస్ ఈజ్ ఫర్ యూ అంటూ ఆ పెయిన్ మొత్తం స్వీకరించిందంటే దేవుని యందు ప్రియులారా, దేవునికి అర్పిస్తూ ఉన్నదని దేవుని యందు ప్రియులారా. ఈ ఫోకలోమా అనే మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈమె సఫర్ అవుతుంది కనుక ఆమెను ఓదారుద్దాం అని వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆమె నుంచి తిరిగి ఓదార్పును పొందుకున్నారట. ఆమె నుంచి చైతన్యము, ఆమె నుంచి ధైర్యం పొందుకున్నారు. 2.5 సంవత్సరాలు ఆమె మంచం మీదే బాధపడుతుండగా చక్కగా అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంది. ఇలాగే మిషన్కి వెళ్తుంటూ ఈ యొక్క ఫోకలోమా అనే మూమెంట్లో దైవ సేవకు వెళ్తుండగా ఆమె దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఒక వ్యక్తికి ఇచ్చేస్తూ, నీ ప్రయాణాల కోసం వినియోగించు, బికాస్ ఐ డోంట్ నీడ్ దిస్ మనీ, బికాస్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, జీసస్ ఈజ్ విత్ మీ అని చెప్పారట. ఇంకా మరణ సమయంలో చనిపోయే ముందుగా ఆమె దివ్య సత్ప్రసాదం స్వీకరించారు, పాప సంకీర్తనం చేశారు, గురువు దగ్గర నుంచి దీవెనలు పొందుకున్నారు. చనిపోతూ అంటున్నారు, మమ్మీ బాయ్, డోంట్ క్రై బికాస్ ఐ ఆమ్ హ్యాపీ, యూ ఆల్సో షుడ్ బి హ్యాపీ. నేను చనిపోతున్నాను, సంతోషంగా చనిపోతున్నాను, యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను కనుక మీరు దయచేసి నా గురించి ఏడవద్దు అని చెప్పి నన్ను భూస్థాపితం చేస్తున్నప్పుడు పెండ్లి దుస్తులలో భూస్థాపితం చేయండి, ఎందుకంటే నేను నా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను కదా, ఆయన నా పెండ్లి కుమారుడు, నేను ఆయన యొక్క వధువుని కదా అంటూ పెండ్లి కుమార్తె వస్త్రాలతో ఆమెను భూస్థాపితం చేయమని కోరింది. మరణిస్తూ కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్ అని పరిశుద్ధ గీతాలు పాడమని కోరింది. పాడుతూ ఉండగా ఆమె మరణించింది. దేవుని యందు ప్రియులారా, ఆమె మరణించిన తర్వాత ఆమె నామములో ఆమె ప్రార్థన మధ్యస్థమున ప్రార్థించగా అనేక మందికి స్వస్థతలు వచ్చాయి. ఇంకొక అద్భుతం జరిగితే ఆమెను పునీతురాలుగా ప్రకటిస్తారు. ఇంకొక అద్భుతం జరిగితే ఆమె పేరు మీదుగా ఆమెను పునీతురాలుగా ప్రకటించడానికి తల్లి అయిన శ్రీ సభ సిద్ధముగా ఉంది. దేవుని యందు ప్రియులారా, ఇది ఎందుకు చెప్తున్నాను? ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? నిప్పు అంటే ఆసక్తి, దేవుని ప్రేమించాలన్న ఆసక్తి, దేవుని అనుసరించాలన్న ఆసక్తి, దేవునికి అర్పించాలన్న ఆసక్తి. ఏంటి అర్పిస్తాం? మన కష్టాలు, మన సిలువలు, మన జబ్బులు, మన రోగాలు, మన బాధలు, మన పాపాలు కూడా దేవునికి అర్పించవచ్చు. ఈమె జీవితం మనకు నేర్పిస్తుంది యవ్వనస్తులు ఎలా జీవించాలి, యవ్వనస్తులు యేసయ్యను ఎలా ప్రేమించాలి, ఎంతగా ప్రేమించాలి. దేవుని యందు ప్రియులారా, ఈ యువత ఆదివారం సందర్భంగా మన యువకులందరూ పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ ఆదివారం మనమందరము యువకుల కోసం ప్రార్థిస్తున్నాం. వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ పరీక్షల్లో పాస్ అవ్వాలి, వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి కాదు, వాటి కోసం కాదు. ఈ పిల్లలందరూ
నిప్పు వలె, అగ్ని వలె పరిశుద్ధంగా ఉండాలి. నిప్పు వలె, అగ్ని వలె యేసు ప్రభు పట్ల ప్రగాఢమైన ప్రేమ, ప్రగాఢమైన కోరిక. నా ప్రభుని నేను పట్టుకోవాలి, నా ప్రభుని నేను అనుసరించాలి, నా ప్రభునికి నా జీవితాన్ని అర్పించుకోవాలి, ఆయన సేవలో తరించాలి, ఆయన కొరకు పరులకు మంచి చెయ్యాలి అన్న ప్రేమతో బిడ్డలందరూ కూడా జీవిస్తారని, జీవించాలని ఆశిస్తూ, ప్రార్థిస్తూ, దీవిస్తూ ఉన్నాను. మనం కూడా వారి కొరకు ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున